ఏమన్నట్టు ఉత్తరం రాసి చేతులు దులుపుకోవడం, అది కూడా మీరు దాని బాధ్యత సక్రమంగా నిర్వర్తించారు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయండి, ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగండి. అది అడగరు, ఎందుకంటే ఆడ గురువు గారు ఉన్నారు కదా, ఈయనకు భయం. అంటే ఈ రకంగా అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది. మరి మన పరిస్థితి ఏంది? ఇప్పుడు మనకు వాస్తవానికి ఇప్పుడు ఎండలు ముదురుతా ఉన్నాయి. మనకు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టు ఉంది, మాధవరెడ్డి గారి ప్రాజెక్ట్ ఉంది, మనకు ఏఎంఆర్ ప్రాజెక్ట్. అదేవిధంగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు ఉన్నాయి, దక్షిణ తెలంగాణ తాగునీటి అవసరాలు ఉన్నాయి. వీటన్నిటికీ నీళ్లు ఉండద్దు, రేపు మొత్తం ఖాళీ అయిపోతుంది. అటు శ్రీశైలం ఖాళీ అవుతుంది, ఇటు నాగార్జున సాగర్ ఖాళీ అయిపోతుంది. మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకొని నీళ్లు కాపాడుకొని ఈ ఎండాకాలం అంతా కూడా ఇటు పంటలకు అటు త్రాగునీటికి ఇటు పారిశ్రామిక అవసరాలను మన రాష్ట్ర అవసరాలను కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్రానికి లేదా? తాత్కాలిక ఒప్పందమైనా మనకు 34 రావాలి. అరే ఆ 34 20% వాడింది ఈ సంవత్సరం, 20% వాడేసిండ్రు. మరి ఇంకా 14% మన రాష్ట్రం నష్టపోతుంది కదా. మీరు వెంటనే కేంద్రం మీద ఒత్తిడి లేరా? కేంద్ర మంత్రిని కలవడమో, కేఆర్ఎంపీని కలవడమో, అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయడమో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడమో. ముఖ్యమంత్రికి అసలే పట్టదు, మంత్రికి పట్టనే పట్టదు. ఇద్దరే అయిపోయింది. రాష్ట్రానికి గాలికి వదిలేసినారు. ఈఎన్సీ పోస్ట్ కూడా నింపరు.